రైతుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. గురువారం పెళ్లకూరు మండలంలోని పాలచ్చూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందిన రైతులతో ముచ్చటించారు. రైతులకు యూరియా సరఫరా విషయంలో వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలను తుంగలో తొక్కి ఎప్పుడూ లేని విధంగా అధిక దిగుబడులు సాధించి రైతులు ఎక్కువ లాభాలు పొందారని, కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. పొలానికి ఎంతైతే కావాలో అంత యూరియాని మాత్రమే ఉపయోగించుకొని పెద్దలు చెప్పినట్టు వాళ్ళు వేశారు మనం కూడా వేయాలి, వాళ్ళు ఇంత వేశారు మనం కూడా ఇంత వేయాలి అని లేకుండా మన భూమికి ఎంతైతే సరిపోతుందో అంత యూరియా వేసుకుంటే ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. అలాగే మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పెట్టుకుంటే మనకు లాభం ఉంటుంది, రైతులు బాగుంటారు. రైతులు బాగుండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పారు. అలాగే మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిసారి అగ్రికల్చర్ గురించి కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఈ మట్టి నమూనాలు తీసుకొని టెస్ట్ చేయడం కానీ, అలాగే రైతుల కోసం మనకు ఏవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సబ్సిడీలో దొరుకుతున్నాయి. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతన్నల కోసం ఎప్పుడూ అండగా నిలబడతారు. రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్లో మనం కరెంట్ వేసామో అవి ఎలాంటి సమస్య లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కూడా చూడమని మా అందరికీ కూడా, అలాగే అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అలాగే నా నోటీస్లోకి వచ్చిన ఏదైనా సరే నేను త్వరగానే క్లియర్ చేయించాను. అలాగే ఇంకా కూడా రైతులకి ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు ముందుగానే అగ్రికల్చర్ అధికారులకు కానీ లేదా వాళ్ళు పట్టించుకోకపోతే నా దృష్టికి తీసుకొస్తే మీకు వీలైనంత త్వరగా అది క్లియర్ చేస్తాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే. అలా సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతిసారి కూడా, పోయినసారి కూడా మేము పాల్చూరుకి సుపరిపాలన తొలియాడి కార్యక్రమం కిందకు వచ్చాం. అంటే ఇచ్చేసాం కదా వాళ్ళు ఇచ్చేస్తారు సరిపోతుంది అని సరిపెట్టుకోకుండా ప్రజాప్రతినిధులను కూడా ప్రతి పల్లెకి పంపించి మండలంలో ఒక్కొక్క పంచాయతీ ఎంచుకొని అక్కడికి వెళ్ళి లబ్ధిదారులకు అందిందా లేదా చూడమని ఆ రోజు సుపరిపాలన తొలియాడి కార్యక్రమం చేసాం. ఈ రోజు అగ్రికల్చర్ పోయినసారి కూడా మనం రెండో విడత ఇచ్చినప్పుడు కూడా అగ్రికల్చర్ అందరికీ అందిందా లేదా అని రైతన్నల దగ్గరికి పోయి తెలుసుకున్నాం. ఈసారి కూడా అలాగే రైతన్నల దగ్గరికి వాటర్ ఎందుకు సరిగ్గా రాలేదో నీళ్ళ సమస్య కూడా తీరుస్తారు. అలాగే బ్రిడ్జి విషయం కూడా మనం నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి పనులు ఏది కూడా పడుతున్నారు, అందులో కూడా తప్పలేదు. కాకపోతే మనకు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ నాయకులు రాష్ట్రం మీద అప్పులు వదిలారు కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ, ఎందుకంటే గతంలో ఉన్న ఈ బిల్స్ కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు కావచ్చు అలాగే ప్రజలకు కావచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటిగా ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. దానికి కొంత మనకు ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి కొంత సమయం తీసుకుంటుంది అంతే. అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా మనము ఎన్ఆర్జీఎస్ ద్వారా చాలా వరకు వేసుకున్నాం. ముఖ్యంగా ఈ పంచాయతీలో 14 లక్షలకి మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మనకు వరదలు వచ్చి ఏవైతే చెరువు కట్టలు తెగిపోవడం లేదా చెరువులు డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరిగినవి కూడా మనం ఎఫ్డిఆర్ వర్కుల ద్వారా కూడా పెడుతున్నాం. అలాగే మీకు పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు అలాగే పిల్లలకి చదువుకోవడానికి తల్లికి వందనం కావచ్చు ఇవన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా పథకాలు ఏవైతే సూపర్ 6 లో బాబు గారు చెప్పారో ఇవన్నీ రాష్ట్రం మీద అప్పులు ఉన్నా సరే సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి మనం అడ్డు పెట్టకూడదని ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనకు ఆర్ఎన్బి నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి, త్వరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే పిఆర్ నుంచి అన్నిటి నుంచి కూడా మనకు ఫండ్స్ వచ్చాయి. కాకపోతే టెండర్ వల్ల కొంత లేట్ అవుతుంది, అవి కూడా త్వరగానే పూర్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోనే మనం అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతో పాటు పర్సనల్ గా మీకు ఎవరైనా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న గిరిజన సమస్యల కోసం నిరంతరం శాసనసభలో ప్రస్తావిస్తూ అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సోమిరెడ్డి అభిమానులు, సర్వేపల్లి నియోజకవర్గం.